అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందజేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఉంటుందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని త్రోవగుంట దగ్గర విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగిన సంతనూతలపాడు నియోజకవర్గ మహానాడు కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరియు పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, నియోజకవర్గ పరిశీలకులు చౌటా శ్రీనివాసరావు మరియు రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం రకరకాలుగా నష్టపోయిందని, మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంలో అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి వారి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, हमारा है इंडिया। अगर दूसरा लोग సంతనూతలపాడు నియోజకవర్గ మహానాడు అదే విధంగా తదుపరి కాలవ మాజీ శాసనసభ్యులు సభాస్థలే మౌనపడినాడు. ఈవేళ 27 మహానాడికి జవాబులు 27 సభగాలని సంతనూతలపాడు 4 గవాలకు ఎందుకు ఓడిపోవాలి? ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకత్వం పెట్టినాడు. ప్రత్యేకంగా గమనించా రాజశేఖర రెడ్డి వాగ్దానం చేయగానే ఓట్లన్నీ వేసేసామా? సంవత్సరాల పాటు ఇందాక సోదరుడు చెప్పాడు 16,000 కోట్ల ఓటు మార్కెట్తో ఎప్పుడు మమ్మల్ని వదిలేస్తుంది, మాకు పనులు కావట్లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గపు ఆలోచన తీసుకొచ్చే ప్రజల మధ్య కులాల మతాల మధ్య విభేదాలు ఓట్లతో మాట వచ్చింది అంటే నిజం. సంవత్సరమే మనం అధికారంలోకి వచ్చింది. ఎందుకు చెప్పానంటే నా అంతరాత్మ నా లోటు మీకు అర్థమైంది. మనం వచ్చింది సంవత్సరమే అధికారంలోకి. శ్రీమతి రాజేశ్వరి ప్రసాద్ గారికి, అలానే మన సంతనూతలపాడు మండలం నుండి చాలా మనోజ్ గారికి, అలానే సంతనూతలపాడు మండల సోదరు హరిబాబు గారికి, అలానే పార్టీ పెట్టిన గారికి, పార్టీలో పనిచేస్తున్నట్టు మాజీ మండల తెలుగుదేశం గోయిల్ గారికి,
డిప్యూటీ మెంబర్ హార్వెస్ట్ కూడా అయింది, పక్కన పెట్టుకుంటారు. కానీ మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి రైతులకు బాగుంటుందని ఒక ఆలోచన కూడా వచ్చింది. పార్లమెంట్ పరిధిలో చేసే అన్ని కార్యక్రమాల గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. మనకి మే నెల అందుబాటు ఉందో ఏమో మరి పెద్ద ఆయన ఆ టైంలో పెట్టాడు. ఇదే పోయిన సంవత్సరం మే 13న ఎలక్షన్ జరిగి అదేవిధంగా జూన్ 4 కౌంటింగ్ అయ్యి జూన్ 4 సాయంకాలం కల్లా అందరం ఆనందంతో రాష్ట్రంలో శని మిగిలిపోయింది అని అనుకుని నేటికి దాదాపు ఇంకొక 10 రోజులకి సంవత్సరం కావస్తుంది. కాబట్టి ఈ మహానాడును ప్రత్యేకంగా మనం పోల్చుకుంటూ దాదాపు ఒక శనీశ్వరుడి నుంచి విముక్తి పొందినట్టే రాష్ట్రం అని అనుకుంటూ జరిగి ఇంకొక 10 రోజులకి సంవత్సరం కావస్తుంది. దానిలో సంతోషపాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ దాని మెజార్టీతో కసితో మీ అందరి ఓట్లతో మీరు పనిచేసి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ప్రతి ఒక్కరూ 10 ఓట్లు వేయించిన కార్యకర్తలందరూ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరి కృషితో నేనున్నాను మీకు అండగా అంటూ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మనందరికీ వెన్నుదండుగా ఉంటూ మీ అందరూ ప్రోత్సాహంతో 30,385 ఓట్ల మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ఈ మహానాడు ద్వారా కార్యకర్తలకి నాయకులకి అందరికీ సంతోష తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విజయాన్ని నేనున్నాను, నేను మీకు న్యాయం చేస్తాను అంటూ గత 20 సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గంలో ఉంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉంటూ ఉత్సాహవంతుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య గారు, అబ్జర్వర్ చోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వరి ప్రసాద్ గారు, స్టేట్ సెక్రటరీ స్వాములు గారు, మండల్ పార్టీ అధ్యక్షులు మనోజ్ గారు, హరిబాబు గారు, రాఘవరావు గారు, సుబ్బారావు గారు, జయంతి బాబు గారు, మన పార్టీకి సీనియర్ పెద్ద నాయకులు మండవ రంగారావు గారు, తన్నీర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎస్టీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు, గోవింద్ గారు, నెప్పల సుబ్బారావు గారు, అదేవిధంగా అంగారావు గారు, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్ద నాయకులు మిత్రులు అందరికీ మరీ ముఖ్యంగా ఇక్కడ చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంతనూతలపాడు మహానాడులో నాకు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఒకటేంటిదంటే పట్టుదలగా ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే నాకు ఎక్కడ లేని పట్టుదల పోయిన ఎలక్షన్లో వచ్చింది. సరే ఖచ్చితంగా గెలుస్తామని ఖచ్చితంగా అనుకున్నాను, కానీ మీ అందరి సహకారంతో కృషితో దగ్గర 30,000 మెజార్టీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటేంటిదంటే ఈరోజు మహానాడు దగ్గర 43 సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు.
వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశాం. కొన్ని చెప్పాలంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం, దాని తర్వాత పక్కా గృహాలు కట్టించాం, రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బలైన వర్గాలకి ప్రోత్సహించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం, రైతులకి ఎన్నో మంచి పనులు చేశాం, తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయడం, తర్వాత హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయడం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం, ఎంతో మంది స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతో మందికి బాగున్న విషయాలు ఇవన్నీ తెలుసు. అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునే దానికి బ్రహ్మాండంగా ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తాను. ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత ఎవరైనా 2014లో కొత్త రాష్ట్రానికి ఈయనే కరెక్ట్ నాయకుడు అని ఆ రోజు ఇస్తే బ్రహ్మాండంగా పోలవరము, దాని తర్వాత అమరావతి రైతులను ఒప్పించి 30,000 పైచీలు తీసుకుని రావటం, దాని తర్వాత అభివృద్ధి సంక్షేమ డబ్బులు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా 14-18 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వలన లేక ఎవరో వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతోనూ ఆ రోజు జగన్ని ముఖ్యమంత్రి చేస్తే 5 ఏళ్ళు కష్టపడినంత ఈరోజు మళ్ళీ జీరోకి వచ్చాడు. మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ 164 సీట్లు ఇచ్చారు మన కూటమికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక 10 ఏళ్ళు ఉండటం చాలా ముఖ్యం. అంటే మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, రాష్ట్రానికి కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ కానీ కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజేమో 164 సీట్లు తెచ్చుకున్నాం కానీ బ్రహ్మాండంగా ఇది మనం అందరం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ 160 పైసలు కావాలంటే మనంతా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది మీ అందరికీ నేను తెలియజేస్తాను. సరే, మిగతా విషయాలు అందరూ మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు, అతని నాయకులు మాట్లాడారు. 2-3 విషయాలు ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. 2-3 విషయాలు నేను మాట్లాడేసి ముగించేస్తాను. ఒకటేంటిదంటే తెలుగుదేశం పార్టీలో చాలా కార్యకర్తలు, మంచి గట్టి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఏంటిదంటే కార్యకర్తలు ఎక్కువైపోయి నాకు బాధ చేస్తారు. ఎందుకంటే ఇంతమంది ఉంటారు, వీళ్ళందరినీ నేను ఎలా సాటిస్ఫై చేయాలనేది నా బాధ. ఇంట్లో ఒకటి ఉంటే ఇంట్లో ఒక కూతురు, ఒక పిల్లోడు, 2 పిల్లలు ఉంటే ఆస్తి బ్రహ్మాండంగా పనిచేయచ్చు, అటు ఇటు పెట్టేస్తారు. ఇప్పుడు 10 మందిని కంటే 50 నుంచి 100 ఎవరికైనా న్యాయం చేయాలనే బాధలు మాకున్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఇవన్నీ గమనించి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా చేతనైనా న్యాయం చేస్తానని మరి ఇంకోసారి చెప్తున్నాను. ఎలక్షన్ ముందర చెప్పాను, ఇప్పుడు కానీ చెప్తున్నాను. నేనేంటిదంటే తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే పొరపాటు ఏదైనా మాట్లాడితే ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను అందుకని తక్కువ స్పీచ్లు ఇస్తాను. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను ఖచ్చితంగా ఆ విషయం ఆ బాధ అది, కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. నేను ఎలక్షన్ ముందర ఏం చెప్పాను, ఇంతకుముందు పాత కార్యకర్తలకి గౌరవించి దాని తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మా ఎలక్షన్లో మాకు సహకరించిన వాళ్ళని తర్వాత ఖచ్చితంగా చూస్తామని ఆ రోజు చెప్పాను.
రోజు కూడా అదే మాట మీద నేను ఇంకోసారి నేను గుర్తు చేస్తాను. ఇంకొక విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ నేను పాలిటిక్స్కి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత, నేను ఏదో హైదరాబాద్లో అటు ఇటు తిరుగుతుంటా, మనకి పాలిటిక్స్ సంబంధం వచ్చి ఏదో పరిస్థితి ప్రకారం నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఆ రోజు కొంతమంది అంటా ఉన్నారు, ఆయన హైదరాబాద్ నుంచి గెలిచిన వెంటనే వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాడని అంటా ఉన్నారు. ఆ రోజు ఏదో పొరపాటున పరిస్థితి ప్రకారంగా నేను చెప్పాను, ఈ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా నేను 20 ఏళ్ళు నిలబడతాను, ఇక్కడ పోటీ చేస్తానని ఆ రోజు చెప్పాను. సో అందుకని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో 20 ఏళ్ళు అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, అందుకని నేను కొద్దిగా ఆది చూసి తప్ప అనేది మాట్లాడి నిలబెట్టుకోవాలి కాబట్టి నేను కొద్దిగా అది మన ప్లస్ మైనస్ రెండు అదే సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన కాన్స్టిట్యూన్సీల అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా సమానంగా ఇంకా ఎక్కువగా ఖచ్చితంగా చేసి పెడతాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధి పనులు చేయడం నాకు మాటలు మాట్లాడేదానికన్నా అది ఇంకా నాకు సులువు కాబట్టి నేను అదే చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పొలిటికల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సాటిస్ఫైడ్ అవుతుంది ఈ గెలిపిన తర్వాత. ఎందుకంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఒకసారి రెస్ట్ తీసుకున్నాను. సో 75% స్ట్రైక్ రేటు ఎవరికైనా బ్రహ్మాండంగా దానికి నేను హ్యాపీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ, నా ముఖ్య ఉద్దేశం పాలిటిక్స్లో రావడానికి ప్రజలు విజయ్ కుమార్ మంచోడు అనే ఒకటే ఒక కోరిక. సో అదే నాకు అసలే కోరిక. సో ఖచ్చితంగా 10 మందిని కలుపుకొని నా వంతు అందరినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మనము గెలవాలంటే, మనం లీడర్గా నిలబడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అంటే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే అందరూ మెజార్టీ అందరూ మనం కలుపుకొని వెళ్ళాలా, ఓట్లు కూడా వేయాలి. అందుకని మనం ఖచ్చితంగా లీడర్ని బ్యాలెన్స్ చేసుకుంటా, కులాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనే సత్యం మనం అందరం గమనించుకొని ఆ పని ఖచ్చితంగా నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, బాగా లేట్ అయింది కాబట్టి ఇంకొకసారి, అంటే ఇందాక టొబాకో అంటా ఉన్నారు కాబట్టి అది మర్చిపోయాను, దాని గురించి ఒక 2 మాటలు. ఖచ్చితంగా టొబాకో ఫార్మర్స్ అందరికీ అవసరం ఉంటే మార్కెట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతి సరుకు కొంటాననే విషయము నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాకనే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేశారు, వాళ్ళు కూడా ఇదే చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. గవర్నమెంట్ కూడా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి కొని పెడతారని చెప్పారని నాకు తెలిసిన విషయం. దాని తర్వాత ఈ బోర్డుతో కూడా, దాని తర్వాత బయర్స్ అందరూ కూడా మాట్లాడి టొబాకో ఫార్మర్స్కి ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారనే విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇంకొక విషయం, ఇంకొకసారి పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ 30,000 పైచలు మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ ఆ విషయంలో పూర్తిగా కృతజ్ఞతలై ఉన్నానని ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ సంతోష పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో ఉత్సాహవంతమైన నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వేదికగా కోరుకుంటూ ఈనాటికి